Mendizi de mesela. Şu. తీసినావా ఓకే. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ అక్కడ ఒక ఇష్యూ, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఒక ఇష్యూ లైమ్ లైట్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూ ఏమనేది మీరు అడిగిన దానికి సమాధానం ఏమంటే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, కీర్తిశేషు ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. యాక్చువల్గా మీరు చూస్తే ఇది కొన్ని కారణాల వల్ల విభజన జరిగింది. రాష్ట్రాల అధికారం కోసం, ముఖ్యమంత్రుల సీటు కోసం ఈ విభజన జరిగిండేది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు లేకపోతే ఉభయలో చాలా బాగుండేవాళ్ళం. కేసీఆర్ గారు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా ఉండేవాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉండేవాళ్ళు, అందులో రేవంత్ రెడ్డి గారు కూడా. ఇలా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. ఇక్కడ వాళ్ళు అక్కడ లీడరు, అక్కడ వాళ్ళు ఇక్కడ లీడరు, ఒక ముఖ్యమంత్రి చేరు తప్ప. ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలో ఉండటం వల్ల వారు విసిగెత్తి ఉద్యమం తీసుకురావటం చేరు కోసం. దాంట్లో సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ మొట్టమొదట పెట్టినవాడు, దాన్ని ముందుకు తీసుకుపోయినవాడు తెలంగాణ ఉద్యమప్పుడు టీజీ వెంకటేష్. ఆయన ఎంతవరకు పోయాడంటే కేసీఆర్ గారు తెలంగాణ అంటే టీజీ అని ఉండరాదని, టీజీ కనపడరాదని ఆయన తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆ టీజీ అనేది తీసేసి మీకు తెలుసు వేరే పేరు పెట్టడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ టీజీ అని పెట్టడం జరిగింది. సో తెలంగాణ అంటే టీజీ అని పెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా ఒకరి పేర్లు పెట్టడం, ఒకరి పేర్లు మార్చడం, ఇది ఆనవాయితీగా జరిగిపోతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యులైనా ఆయన ఆర్య వైశ్యుల కోసం ఎప్పుడూ పోరాడలేదు. ఆయన పోరాడిందంతా తెలుగు ప్రజల కోసం పోరాడు. ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎస్సీల కోసం పోరాడాడు, టాయిలెట్లు పోయి క్లీన్ చేశాడు. మరి అంత గొప్ప మహానుభావుడు ప్రాణత్యాగం ఎందుకు చేశాడంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతంగా ఉండాలని, ఒకరిగా ఉండాలి. అది అయిపోయింది, విభజన జరిగింది. విభజన జరిగిన ఢిల్లీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర అవతరణ ఎలా జరుగుతుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. ఆ కీర్తి పొట్టి శ్రీరాముడికే చెందుతుందని చెప్తారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఒక అర్ధగంట దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలాంటి మహానుభావుని పేరు, పొట్టి శ్రీరాముల పేరు యూనివర్సిటీ ఉంటే ఆయన తెలంగాణకు ఎదురు కాదు, మిగతా ప్రాంతాలకు ఎదురు కాదు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా కలిసి ఉండాలన్నాడు. దాంట్లో భాగంగా తెలంగాణ తెలుగు ప్రజలు సపరేట్గా ఉన్నారు. ఇట్స్ ఓకే. ఆంధ్ర తెలుగు ప్రాంతాలు ఒకరిగా ఉన్నారు. మేము తమిళనాడులో ఉంటే ఇబ్బంది, ఒకవేళ తెలంగాణ ఆంధ్రాలో అప్పుడు కలవకపోతే మహారాష్ట్రలోనో దేంట్లోనో కలిపేవాళ్ళు. సో తెలుగు ప్రాంతాలంతా ఒకటిగా ఉండాలన్నారు. ఓకే, తెలుగు ప్రాంతాలు డివైడ్ అయ్యి తెలుగు ప్రాంతాలుగానే ఉన్నాయి. చాలా సంతోషం. మరి నేను చెప్పేది ఏమంటే పేరు ఎందుకు మార్చాలి? అక్కడ ఒక సెంటిమెంట్, వైశ్యుల్లో ఒక సెంటిమెంటు దెబ్బతినే విధంగా ముందుకు పోతున్నది. అన్నిదేర్ల తెలంగాణలో ఉండే వైశ్యులు, ఆంధ్రాలో ఉండే వైశ్యులు, మిగతా అభిమానులు, పొట్టి శ్రీరాముల అభిమానులు, తెలుగు పండితులు అందరూ ఇది ఏకకంఠంతో
ఇది తప్పని ఖండిస్తున్నారు. మరి నేను చెప్పేది ఏమంటే మరీ ఒక తూరి ఇప్పుడు కేసీఆర్ కుమారుడు తారక రామారావు అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టారు. మళ్ళీ తెలంగాణ నుంచి ఆయన పేరన్నా మారుస్తారా, లేకపోతే ఆయన తెలంగాణ నుంచి వెలివేస్తారా, అది కూడా తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి అల్లుడు వచ్చి ఆంధ్రుడు. మళ్ళీ ఆంధ్రుడు ఆయన ఉన్నందున మరి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. మరి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు సర్నేమ్ వచ్చి ఆయన బిడ్డకు మారిపోతుంటుంది. మరి దాన్ని ఏం చేస్తాడో నాకు తెలియదు. మరి ఈ విధంగా చనిపోయిన వాళ్ళు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్వర్గంలో కలిసే ఉన్నారు. వాళ్ళు మీరు మాత్రం విభజిస్తారు. వాళ్ళు అసలు స్వర్గంలో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు పెడతారు వాళ్ళని? రేవంత్ రెడ్డి గారు ఆ స్వర్గంలో ఉండే వాళ్ళకు ఇది చూసి వాళ్ళు కూడా అట్లా కొట్లాడే పరిస్థితి మీరు తెస్తున్నారేమో. ఎందుకు ఇవంతా మీరు అనవసరంగా ఎన్నో పనులు మంచివి చేస్తున్నారు, దాంట్లో ఇవంతా మీరు నెత్తి మీద పెట్టుకొని ఒక కమ్యూనిటీని, ఒక సిద్ధాంతాలు మంచి నమ్మకం ఉండేవాళ్ళు, మీతో కలిసి ఉండేవాళ్ళు వాళ్ళని దూరం చేసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. మరి అంతేకాకుండా అంత మీ ప్రతాప్ రెడ్డి గారు, చూరం ప్రతాప్ రెడ్డి గారు మహానుభావులు, పెద్దలు, కీర్తిశేషులు, వాళ్ళ పేరు మీరు పెట్టాలనుకుంటే అసెంబ్లీకి పెట్టండి, అసెంబ్లీలో వారి పేరు పెట్టండి. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు, అసెంబ్లీకి పెట్టండి, తప్పులేదు. ఆయన విగ్రహాన్ని పెట్టండి, పేర్లు మార్చే పని ఏముంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన విజ్ఞతకే, రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తాం, అంతకన్నా మేము చేసేది ఏమి లేదు. మా వాళ్ళు చాలా ఉద్రేకంగా ఉన్నారు, అక్కడ బాధతో ఉన్నారు, ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు మా సోదరిమణులు. మరి ఇంకా ఇక్కడ లడ్డులో కలిపిన ఆయిల్ కల్తీ జరిగిందని, నెయ్యి బదులు కల్తీ జరిగిందనేది మనం ఒక పెద్ద ఇష్యూగా దేశంలోనూ ప్రపంచంలో ఉండే హిందువులకంతా ఒక మెసేజ్ పోవటం జరిగింది. దీంట్లో తిరుపతిలో అవకతవకలు జరిగాయని మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అప్పుడున్న జగన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానికి తోడు సుబ్బారెడ్డి గారిని పెట్టడం, అంతకుముందు ఉండటం, మళ్ళీ సుబ్బారెడ్డిని తేవటం, మరి కరుణారెడ్డి గారిని తేవటం. కరుణాకర్ రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నది. ఆయన రియల్గా ఆయన నాస్తికుడు, లేకపోతే ఒక అన్య మతంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆయన మీద అనేది అభియోగం చాలా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లో ఇట్లా అభియోగం ఉండే వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నాడో అర్థం కాలేదు. సుబ్బారెడ్డి వైఫ్ మరి ఆమె ఎక్కడ వెళ్ళినా ప్రచారంలో రాజశేఖర రెడ్డి వైఫ్ అంటూ అన్య మతాల్లో ఆమె ప్రచారంలో ఉన్నది అనేది ఒక అభియోగం. ఇంత అభియోగాలు ఉన్నప్పుడు, రియాలిటీ ఉన్నప్పుడు కొన్నిట్లో వాళ్ళని ఎందుకు పెట్టాడు? అది బంధుత్వం ఉండే వాళ్ళకు, జగన్ గారికి నాకు నమ్మకం ఉంది తిరుపతి వెంకటేశ్వర మీద అని డిక్లరేషన్ ఇచ్చేదానికి, నమ్మకం ఉందని ఇచ్చేదానికి ముందుకు పోనేవాడు. ఆయన బంధువర్గాన్ని, ఆయనకు కావాల్సిన వాళ్ళని ఎందుకు దీంట్లో పెట్టాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. అభియోగాలంటే రోజు వచ్చాయి, ఈ రోజు ఆ రోజు కాదు. సోషల్ మీడియా తీసుకుంటే తిరుపతిలో
అన్య మతాలకు సంబంధించిన ఫోటోలు టీవీలు మళ్ళీ అక్కడ జరుగుతున్నాయి. కొన్ని అనవసరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కంటిన్యూగా వచ్చాయి. ఒక నెయ్యిలో కల్తీనే కాకుండా ఎన్నో వచ్చాయి. అభియోగాల్ని పోగొట్టుకోవాలని ఎప్పుడూ తాపత్రయపడలే జగన్ గారు. ఇది రాజులు చక్రవర్తులు పరిపాలించే రోజులు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఆన్సరబిలిటీ అనేది ఉంటుందనేది జగన్ గారు ఎప్పుడు ఆలోచించలేదు. ఆ ఆలోచన లేదు కాబట్టి ఇది వచ్చింది. తిరుపతి ఆయన ఇంటిలో ఒక దేవాలయాన్నే క్రియేట్ చేయటం, పబ్లిక్ చూపించేదానికి నేను తిరుపతి దేవస్థానానికి నేను ఫేవరబుల్గా ఉన్నానని. మరి ఫేవరబుల్గా ఉన్నాను అని నువ్వు అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ దేవాలయాన్ని ఇంటి ముందు నిర్మించుకున్నప్పుడు ఆ దేవాలయం టెంపరీ నిర్మించిన కాంట్రాక్టర్ గురించి మరి ఏమని మాట్లాడాల్సి వస్తుంది? ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. మరి ఆయన ఎందుకు ఆ టెంపరీ నిర్మించినావు? ఆయన మీద అంత భక్తి ఉంది అంటే డిక్లరేషన్ ఇచ్చేసి పోవచ్చు కదా. మళ్ళీ అక్కడ నువ్వు టెంపరీ ఇంట్లో మీ ఇంటిలో వేపియటం విజయవాడలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు మీ కెమెరాల ముందే ఆ ప్రసాదాన్ని తినకుండా పక్కకు పెట్టేయటం, ఇవన్నీ ప్రజలకు కళ్ళ కట్టినట్లుగా కనపడుతూ ఉన్నాయి. ఈ అభియోగాలు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్గా ఉండరాదు. ఎప్పుడు డిక్టేటర్గా ఉంటాడో అప్పుడు వినాశకం తప్పదు అని నేను తెలియజేస్తున్నాను. ఇది చరిత్ర, ఇది ఒకరు చెప్పేది కాదు. మరి ముఖ్యంగా ఈ అడల్ట్రేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడున్న అడల్ట్రేషన్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాల్లో నీళ్ళు కలిపినా అది అడల్ట్రేషన్. ఆ క్రిమినల్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎన్ని నీళ్లు కలిపారు, కొద్దిగా కలిపామా ఎక్కువ కలిపామా అనేది లేదు. అడల్ట్రేషన్ అనేది అడల్ట్రేషన్ యాక్ట్ వీళ్ళు అప్లై. దాంట్లో పెద్దగా తలపౌలు కొట్టే పని లేదు. దాంట్లో ఈ నూనె కలిపారా, దీంట్లో నెయ్యిలో నూనె కలిపారా, నెయ్యిలో మాంసం కుళ్ళిపోయిన మాంసం ఆయిల్ నార్త్లో ఎక్కువగా దొరుకుతుంది. సోప్ తయారు చేసే దాంట్లోనూ ఫ్యాటీ యాసిడ్లోనూ దీనిలలో వాడుతూ ఉంటారు. అందుకే అది తక్కువ దొరుకుతుంది. అందుకే ఫారిన్లో మేము ఏమైనా సోపులు కానీ లేకపోతే ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి డిక్లరేషన్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆయిల్స్ కానీ ఇవి కానీ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఈ ఆయిల్లో కల్తీ లేదు, ఫ్యాట్ ఇది అనిమల్ ఫ్యాట్ దీంట్లో వాడలేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషను మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు ముందుకు పోతారు. ఎక్కడి నుంచి మనం కొన్నాము, ఏ ఏరియా నుంచి మనం కొన్నాము, ఏ ఫ్యాక్టరీ నుంచి ఆయిల్ కొన్నాము అన్ని రికార్డు బిల్డప్ చేస్తారు. అంటే ఒక సోప్ తయారు చేసేదానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఫారిన్ కన్జ్యూమర్స్ పెడుతుంటారు. ఒక సోప్ కానీ ఒక సోపుకి సంబంధించిన అవి తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తామంటే సోప్ నూడిల్స్ కానీ వాళ్ళు ఇవన్నీ చూస్తారు. మరి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అడల్ట్రేషన్ అనేది మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా ఇదిగా, వాళ్ళు పామాయిల్ వాడినా లేకపోతే వనస్పతి అనేది మేము కూడా వనస్పతి తయారు చేసేవాళ్ళం. వనస్పతి రకరకాల అయిన ఆయిల్స్ కలిపి వనస్పతి చేస్తారు. అప్పుడు గ్రౌండ్నట్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్ ఉండేది కాదు. గ్రౌండ్నట్ ఆయిల్ చాలా కాస్ట్లీ అయినప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ మిగతా ఆయిల్స్ అన్నీ కలిపి దాన్ని వనస్పతిగా తయారు చేస్తారు. ఆ దాంట్లో కూడా వాళ్ళు చెప్పిన ఆయిల్సే మిక్స్ చేయాలి. దాన్ని వేరే ఆయిల్స్ ఏమైనా మిక్స్ చేసి వనస్పతి చేస్తే అది కూడా అడల్ట్రేషన్ కింద డిక్లేర్ అవుతుంది. సో ఇది ఇంతవరకు ఎందుకు చెప్తానంటే కేసు పెట్టాలంటే మాంసమే దీంట్లో కలిపారు అనే వరకు వెయిట్ చేసే పని లేదు. కేసు నిమిషాల మీద పెట్టేయచ్చు, అడల్ట్రేషన్ తేలుతాయి. అడల్ట్రేషన్ అని పామాయిల్ కలిపినా లేకపోతే మిక్స్డ్ ఆయిల్స్ వేరే ఆయిల్స్ రిజెక్టెడ్ ఆయిల్స్ అన్నీ కలిపి
వనస్పతి చేస్తే ఆ వనస్పతిని దీంట్లో కలిపిన ఇది అడల్ట్రేషన్ కింద వస్తుంది. అడల్ట్రేషన్ కింద వచ్చినప్పుడు యాక్ట్ ఈజ్ ఓన్లీ సేమ్. నువ్వు అనిమల్ ఫ్యాట్ వాడినా వేరేది వాడినా యాక్ట్ ఈజ్ సేమ్. అది సెకండ్స్లో తెలిసిపోతుంది. ల్యాబ్లో కూర్చుంటే ఇమీడియట్గా అడల్ట్రేషన్ వస్తుంది. ఆ అడల్ట్రేషన్ అయింది అంటే దాని మీద కేసు పెట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. సిట్ అనేవాళ్ళు వచ్చారు, అన్నీ చేశారు, అందరూ చేస్తారు. అల్టిమేట్గా పనిష్మెంట్ ఈజ్ సేమ్. ఏం చేసినా పనిష్మెంట్ ఈజ్ సేమ్. మర్డర్ చేస్తారు, కత్తితో పొడిచినా లేకపోతే తుపాకులతో గన్తో పొడిచి రివాల్వర్తో కాల్చినా మర్డర్ చేస్తే మర్డర్ ఈజ్ మర్డర్. నువ్వు ఏమిటితో చేస్తావు అనే దానికి పనిష్మెంట్ మే నాట్ బి డిఫరెన్స్. క్రిమినల్ యాక్ట్ విల్ అప్లై సేమ్ థింగ్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సెంటిమెంట్స్తో చాలా వరకు ముడి అయి ఉన్నది కాబట్టి రోజు ప్రజల్లో ఒక టెన్షన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏదో ఒకటి తేల్చేసేసి ఒకవేళ నిజంగా అడల్ట్రేషన్ అంటే అడల్ట్రేషన్ మీద అది కేసు పెట్టేసి అక్కడ క్లోజ్ చేసి సబ్జెక్ట్ వేరే దాంట్లో ముందుకు పోయి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వము తిరుపతి దేవస్థానంలో చాలా అంతకు ముందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్గా ప్రొసీజర్స్ అన్నీ డెవలప్ చేశారు. దేశంలో ప్రపంచంలో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్స్లో ముందుకు పోయినది చంద్రబాబు ప్రభుత్వం అని ముందు నుంచి ఉన్నది. అది మా బీజేపీ నాయకులు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలా సిస్టమేటిక్గా పోయిందని. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసేది ఉన్నది. ఇంకా ఎప్పుడు ఒక స్టూడెంట్గానే ఉండాలి. ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడు ఒక స్టూడెంట్గానే ఉండాలి. ఎప్పుడు దీన్ని పాలన చేసేవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉండాలి. నలుగురితో విషయాలు పంచుకుంటే మీడియా వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, పబ్లిక్ ఉంటారు. చిట్ చాట్ చేసుకుంటే ఇట్లా కూర్చొని చిట్ చాట్ చేసుకుంటే విషయాలు బయటకు వస్తాయి. దాన్ని రెక్టిఫై చేసుకొని టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేసే దిశలో ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. ఎస్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను నేను. దానికి నేను స్టేట్లో ఎన్టీఆర్ గారు అపాయింట్ చేసినప్పుడు 15 కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే జంతువుల యొక్క పువ్వుని కలిపేటువంటి ప్రయత్నం చేస్తే నెయ్యి పాడైపోతుంది. అది ఎంత పర్సెంటేజ్ వాడారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మా ల్యాబ్ వాళ్ళు మాకు ఆ ఐటెం వస్తే మేము టెస్ట్ చేయొచ్చు, అంతేగాని మేము ఊహాగానాల్లో చెప్పలేము. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి లడ్డు వాసన వస్తూ ఉంది, చెడిపోయింది, ఏం ఆయిల్ కలిపినా దాంట్లో ఆ క్వాలిటీ దెబ్బతింటుంది. అది ఎన్నో తోళ్ళు కంప్లైంట్ పబ్లిక్ చేశారు కూడా. ఇంకా దాని గురించి పెద్దగా మనం ఆలోచించట్లేదు. సో అడల్ట్రేషన్ అనేది 100% జరిగిందని నిర్ధారణకు వచ్చేసారు. దాంట్లో ఏమనేది, దాంట్లో ఏది ఎంత పర్సెంటేజ్ అడల్ట్రేషన్ అయిండేది అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లో ముందుకు పోవటం ఒక సబ్జెక్టు, యాక్షన్ తీసుకోవటం ఒక సబ్జెక్టుగా ఉంటుందని నేను తెలియజేస్తాను. కొన్నిసార్లు భక్తులు కంప్లైంట్ చేస్తూనే ఉంటున్నారు. సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇలా క్వాలిటీ లేనటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఒక దేశంలో ఏమవుతుందంటే స్టేట్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ వర్కింగ్ ఈజ్ డిఫరెంట్, కేంద్ర ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. ప్రతి ఒక్కటి ఇంటర్ఫియరెన్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేదానికి ఉండదు. మీరు టెంపుల్స్ అన్నీ జగన్ గారి ప్రభుత్వం వచ్చేదే టెంపుల్స్ అన్నీ చాలా టెంపుల్స్ దెబ్బతీయటం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ జరిగిందని మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఒక సబ్జెక్టు తీసుకుంటే పత్తికొండలో మా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సంబంధించిన అభ్యర్థే అది చేశాడు. మరి దాని మీద ఏమి చర్యలు తీసుకోలేకపోయారు. బీజేపీ వాళ్ళు జైలుకు పోయారు, దాని మీద ఉద్యమాలు చేశారు. మరి ఇది ప్రజాస్వామ్యం. ఈ డెమోక్రసీ కంట్రీలో ఒక మారు ఎలక్ట్ అయినాక 5 సంవత్సరాలు వాళ్ళకి ఏ మాత్రం చెప్పినా ఎంత చెప్పినా బుర్రకెక్కదు. అది బుర్రకి ఎప్పుడు ఎక్కుతుందంటే ప్రజలు మళ్ళీ వాళ్ళని దింపేంత వరకు బుర్రకెక్కదు. సో అదర్వైజ్ ఆల్ ది టైమ్ దే ఫీల్ మైట్ ఈజ్ రైట్ అనే దాంట్లోనే ముందుకు వెళ్తుంటారు. సార్, ఒకటి బీజేపీ అధికారంలో కేంద్రంలో వాళ్ళు
న్యాయాలయాల్లో దర్యాప్తు జరగదు, మరి బీజేపీ హిందూ ఆలయాలపైన కానీ హిందుత్వం పైన కానీ చాలా క్లారిటీగా ఉంటుంది కదా, మరి ఎందుకు సిబిఐకి ఈ కేసును రెఫర్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరచ్చు కదా అంటున్నారు. ఇప్పుడు సిబిఐకు లెక్కలేనన్ని మోతాదులో ఉన్నాయి. ఇది చాలా సింపుల్ టెస్ట్, ఎవరు చేసినా తేలుతుంది. సిబిఐలు ఏమంటే చాలా మటుకు మీరు చూస్తూ ఉంటారు, కేసు పెట్టినోడు చనిపోయినా ఆ కేసు పూర్తి కాదు. బికాజ్ వాళ్ళ నెంబర్ ఆఫ్ కేసెస్ దే హ్యావ్ లోడెడ్. ఇప్పుడు ఒకవేళ కొన్ని తూర్లు ఏమవుతుందంటే ప్రభుత్వాలు మళ్ళీ మారి వారి ప్రభుత్వం వస్తే, అంటే ఈ లేట్ ప్రాసెస్లో మళ్ళీ మా ప్రభుత్వం రావచ్చు. ఇప్పుడు వాళ్ళ కడప వాళ్ళ చిన్నాయన ఇష్యూ ఉన్నట్ల లేట్ అయితే మళ్ళీ మాతో వస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు మనం కోఆపరేట్ చేయకుండా ఉండొచ్చు అనే అభిప్రాయంతో అపోజిషన్ వల్ల ఆ విధంగా వాళ్ళు స్పందించారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇది తేల్చేయడానికి పెద్ద కష్టపడే పని లేదు. ఓన్లీ ల్యాబ్ టెస్ట్ తీసుకొని వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని కొట్లాడే ముందు అది తీసుకొని ఆయిల్ టెస్టు ఆ ల్యాబ్లో మా వాడూరు ఒకడు ఉంటాడు చూపించి జాయింట్ ల్యాబ్ చేస్తాము అంటే అయిపోతుంది. వాళ్ళు దొంగలు కాదనుకొని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళు అడల్టరేట్ చేయలేదని ప్రూవ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పచ్చు. దేవుని ముందు వచ్చి ప్రమాణం చేయండి, తిరుపతికి వచ్చి తిరుపతి ఏమో ఒక పక్క వాళ్ళ పార్టీ నాయకుడు డిక్లరేషన్ ఇచ్చేదానికి లేదు, మళ్ళీ ఒక పక్క నాయకులు వచ్చి ప్రామిస్ చేయండి అంటారు. సో ఇవన్నీ పొలిటికల్ గేమ్ కింద వెళ్ళిపోతాయి. సో నేను చెప్పేది ఏమంటే, అంత నమ్మకం వాళ్ళకు సిట్ మీద నమ్మకం లేదనుకోండి, సిబిఐ మీద నమ్మకం ఉందా అంటే సిబిఐ మీద కూడా అప్పుడు కోఆపరేట్ చేయలేదు వాళ్ళ కేసెస్లో. సో ఇవంతా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది థింగ్స్ అవుతాయి. బెస్ట్ థింగ్ వాళ్ళకి ఏమన్నా అంత అనుమానం ఉంటే జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. మీ వాళ్ళు వచ్చి నిలబడచ్చు, వాళ్ళు టెస్ట్ చేస్తారు, థింగ్స్ విల్ బి సార్టెడ్ అవుట్ స్పాట్. అది చేయకుండా ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆహార వస్తువులు కొనుగోలులో రివర్స్ టెండరింగ్ వెళ్ళారు వైసీపీ, ఇది సమర్థనీయమంటారు. ఫుడ్ క్వాలిటీ రావాలంటే రేట్ పెంచాల్సిందే. ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ రావాలంటే రేటు పెంచే పని లేదు. రేటు పెంచిన మాత్రం నాకు క్వాలిటీ వస్తుందనో, రేట్ డౌన్ చేసినంత మాత్రం నాకు క్వాలిటీ పోతుందని. ఎవడు కానీ దేవుని కార్యక్రమం కొద్దిగా లాభం పెట్టుకోనన్నా ఇస్తాడు, లేకపోతే కాస్ట్ ప్రైజ్ కన్నా ఇస్తాడు. బిలో కాస్ట్ ప్రైజ్ అనేది ఉండదు, ఫ్రీగానే ఇస్తాడు. కాస్ట్ ప్రైజ్కి ఇచ్చి దాంట్లో కొంత డొనేషన్ కింద ఇస్తాడేమో కానీ బిలో కాస్ట్ ప్రైజ్ ఇచ్చేది ఉంటుంది. రెండే ఉంటాయి, ఫ్రీ ఆర్ కాస్ట్ ప్రైజ్, నో ప్రాఫిట్. బిలో కాస్ట్ ప్రైజ్ అనేది ఉండదు ఎక్కడ, రేరు. సైకాలజీ ఎవరికి పని చేయదు, ఎందుకంటే బిలో కాస్ట్ వల్ల. బిలో కాస్ట్ ఇచ్చినా అసలు ఇచ్చినట్లు తేలదు కదా, ఇచ్చినట్లు తెలియదు. ఎప్పుడు కాస్ట్ ప్రైజ్కి మేము ఇచ్చినామని చెప్పుకున్నా వస్తుంది, లేదంటే ఇదన్నా వస్తుంది. సో ఈ వ్యాపారం అని సంస్థ పెట్టినప్పుడు వాళ్ళు మార్కెటింగ్ కోసం టెండర్ వేసి వ్యాపారం కోసం వాళ్ళు పోయినప్పుడు డెఫినెట్గా కొద్దో గొప్ప ప్రాఫిట్ పెట్టుకొని ఇవ్వాలి. మేము కాస్ట్ నష్టపోయి ఇస్తున్నాము అనేది అది మూర్ఖత్వం ఉంటుంది, అది ఎవరు నమ్మేదానికి అవకాశాలు కూడా ఉండదు. సో దాని గురించి డెఫినెట్ అంటే దీంట్లో నీకు ఏమి కలిపాడు అడల్ట్రేషన్ అనేది క్వశ్చన్ తప్ప, అడల్ట్రేషన్ అనేది 100 రూపాయలు డెఫినెట్. ఏది అడల్ట్రేషన్ అనేది దీంట్లో తేల్చి చేయాల్సింది ఉండేది తప్ప, దాన్ని కావాలంటే కూర్చొని ల్యాబ్లో టెస్ట్ చేయొచ్చు. అడల్ట్రేషన్ అనేది డెఫినెట్గా ఉంటుందనే భావన అందరిలో ఉన్నది. అది ఏ అడల్ట్రేషన్ అనేది క్వశ్చన్ తప్ప, అడల్ట్రేషన్ జరిగిపోయింది, దీంట్లో సెకండ్ థాట్ లేదు. ముఖ్యంగా దీంట్లో చేయాల్సింది ఏమంటే, మీరు దేవాలయాన్ని మిగిలించాలంటే ఎంతోమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు ఉన్నారు. మీరు ఆ వాటర్ సప్లై చేసేది మీ అకౌంట్లో చేస్తాము, యాత్రికులకంతా వాటర్ మీతో ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చేదట్లా మీ పేరుతో చేస్తాము, మీరు ఒప్పుకోండి అని ఒక రిలయన్స్ గ్రూప్ అడిగారు, ఇస్తారు. టాటా గ్రూప్ను ఒకటి అడుక్కోండి. హౌస్ కీపింగ్ వాళ్ళు ఎంత పెద్ద సంస్థ అయినా
వాళ్ళు హౌస్ కీపింగ్ కూడా కాంట్రాక్ట్లు చేస్తారు. టీ నుంచి హౌస్ కీపింగ్ వరకు. నువ్వు హౌస్ కీపింగ్ది ఆ దేవాలయానికి హౌస్ కీపింగ్ మీరు ఏమైనా టేకప్ చేస్తారా, మీ సర్వీస్ ఇస్తారంటే వాళ్ళు ముందుకు వస్తారు. ఇట్లా ది వర్క్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఓన్లీ సూపర్వైజ్ దిస్ పీపుల్ కెన్ బి డన్. ఫ్రీగా ఇచ్చేది కాకుండా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒక సూపర్వైజ్ వీళ్ళు చేసి, సెక్యూరిటీ దాన్ని కూడా ఒక సర్వీస్కి ఇచ్చేసి బోర్డు వేసేస్తే ఈ సర్వీసెస్ వీళ్ళు ఇస్తున్నారంటే ఇస్తారు. మీరు చూసే ఉంటారు, మీరు పార్కుల్లో లేకపోతే మెయిన్ రోడ్లో ఆ గార్డెన్ అది వేస్తే దిస్ ఈజ్ మెయింటైన్ బై సో అండ్ సో ఇండస్ట్రీస్ టూ సో అండ్ సో అంటారు. ఇట్లా వందలాది మంది ముందుకు వచ్చి చేస్తారు చేసేదానికి. అదే కన్నా చేసుకోవాలంటే అది ఉంటుంది, అది చేసుకోరు. అది ఏం చేస్తారంటే అది పర్సనల్ కోసం వాళ్ళని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడుకునే దానికి పెట్టుకుంటారు ఆ ఇండస్ట్రీస్ని పర్సనల్ బెనిఫిట్ కోసం. దేవునికి మాత్రం ఇట్లా అవి చేస్తూ ఉంటారు. ఇవంతా ఇవి దీంట్లో డీప్గా పోతే ఎన్నో వస్తాయి. మనం అడ్మినిస్ట్రేటర్స్ని బ్లేమ్ చేసేదానికన్నా దీన్ని పరిపాలించే నాయకులు యథా రాజా తథా ప్రజ ఉంటారు. సో రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లే ఉంటారు. మళ్ళీ ఇక్కడ రాజులు వాళ్ళు అపాయింట్ చేసిన చిన్న రాజులు, సామంత రాజులు వాళ్ళు సరిగా ఉంటే ఇవంతా ఎందుకు ఉంటాయండి? ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇది ఇంపాసిబుల్. సో ఏదో పొరపాటుతో ఏమైనా చేయాల్సిందే కానీ ఇది అడ్డదారులతో అధికారులు అడ్డదారులు కొద్దిగా గొప్ప స్మాల్ వే చేసుకోవాల్సిందే తప్ప పెద్ద ఎత్తున చేయాలంటే అది ఆమె ఆ నాయకులకు అంటుకోకపోతే చేయరు. ఇది వాస్తవం, దీంట్లో డోకా లేదు. జగన్ గారు కానీ తమ్మినేని సీతారాం కానీ ఆ ఊళ్ళో పోషకాలు అలా కల్తీ అయింది అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దాని మీద నిజమే అంటారు అదన్నా? అంటే ఇప్పుడు సిట్ అనేది అపాయింట్ చేస్తారు. ల్యాబ్ టెస్ట్ పూర్తిగా మనకు రిపోర్ట్ రావాలి. ల్యాబ్స్ వీళ్ళు కూడా ఛాలెంజ్ చేయాలి. ఇవంతా ఉన్నాయి. కల్తీ అనే దాని వరకు నిర్ధారణ మేము వస్తాము. ఎంతవరకు ఏ పర్సంటేజ్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఏం కలిపింది, లేకపోతే పామ్ ఆయిల్ ఏం కలిపింది, లేకపోతే ఇంపోర్టెడ్ ఆయిల్స్, లేకపోతే మిక్స్డ్ వేస్ట్ ఆయిల్స్ అవన్నీ కలిపి వనస్పతిగా చేసి అదెంత వాడారు అనేది మనకు ఇట్ టేక్స్ టైమ్ టు డూ ఇట్. మరి దేవాలయాల పాలక మండలి త్వరలో నియమించబోతుంది ప్రభుత్వం. మీలాంటి పెద్దవాళ్ళు ఏదైనా టెంపుల్కి చైర్మన్గా ఉంటే బాగుంటుంది ఏమన్నా అభిప్రాయం కూడా మీ ఆరోగ్యశ్రీ కనబడుతుంది. ఆ ప్రయత్నం చేయబోతారా? అంటే ఆరో ఇష్యూల్లో ఏమవుతుందంటే అన్నీ వాళ్ళకు ఎవరి మీద ప్రేమ అయితే వాళ్ళ పేర్లు చెప్పేస్తూ ఉంటారు. మేము దానికి అనర్హులం. దానికి అర్హులు ఎప్పుడైతారంటే అక్కడ వచ్చి కూర్చొని ఒక పరిపాలన చేయాలి. అక్కడ కూర్చొని పరిపాలన చేయాలి. ఏదో హనీమూన్కి పోయినట్లు అట్లా పోయి వచ్చేదానికి ఇది టెంపుల్ మేనేజ్మెంట్ ఇవ్వరాదు. దానికి డివోట్ చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అనర్హులం. దానికి మేము దానికి అట్లా మేము ఆలోచించిన తప్పు సందేశం చాలా ఏళ్ళ కిందటే వచ్చింది. దేవస్థానంది, శ్రీశైలం దేవస్థానం, వెంకటేశ్వర దేవస్థానం దండ పెట్టి మేము అనర్హులని ఆ రోజే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే చెప్పుకుంటాం. ఎస్, ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే సార్, నేను రాయలసీమ ప్రాంతానికి విద్యార్థి పరిషత్ లీడర్గా ఉంటేనే, వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి ఉండి, ఇందర్సేన్ రెడ్డి గారు తెలంగాణకు ఉండి, ఇది మనం అడిగితే ఇచ్చే పోస్టులు కాదు. ఈ హైకమాండ్ అనేది వాళ్ళకు మంచి అభిప్రాయాలు వీళ్ళకు కూడా ఇవ్వాలా అనేటప్పుడు వచ్చే కార్యక్రమాలు. సో దాంట్లో న్యాచురల్గా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇందర్సేన్ రెడ్డి గారికి ఇచ్చే ముందే అస్సాం, నాగాల్యాండ్ ఏరియాలో మీకు ఇస్తే ఇవ్వచ్చు అనేది ఒకటి బయటకు వచ్చినప్పుడు నేనే పోయి దండం పెట్టి ఆ ఏరియాలో నేను పోలేను సార్ అని చెప్పి రావటం జరిగింది. ఇప్పుడు దేవస్థానానికి ఎలా పోతానో నేను ఆ ఏరియాలో నేను పోలేను, నేను చేయలేను, అక్కడ కూడా నేను అనర్హుడు అని చెప్పుకొని వచ్చాను. నేను వాళ్ళు ఇస్తూ ఉండరో లేదో కానీ ఆ రూమర్స్ వచ్చేదే పోయి మొక్కి వచ్చాను, నేను రాను. తర్వాత ఇందర్సేన్ రెడ్డి గారికి ఇచ్చారు నా మిత్రుడు. సో మేమంతా ముగ్గురు లీడర్స్, వెంకయ్య నాయుడు గారు కానీ, ఇందర్సేన్ రెడ్డి గారు కానీ, నేను కానీ 3 ప్రాంతాల్లో విద్యార్థి పరిషత్ లీడర్స్ మేము. సీనియర్ మోస్ట్ వెంకయ్య నాయుడు గారుగా ముందుకు పోయారు. అది అండ్ హీ హాజ్ డన్ ఏ బిగ్ జస్టిస్ టు ది కంట్రీ, ఈ సర్వీసెస్.
సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు, బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్లో వెళ్ళిపోతుందండి. దీని మీద ఆ చర్చనే ఆయన పెట్టిందే వేస్ట్. ఆ వేస్ట్ సబ్జెక్టు మళ్ళీ నేను వేస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వేస్ట్. హైడ్రాకి సంబంధించి ఇష్ట ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ అని చెప్పి చాలామంది ఇప్పటికే కొనుగోలు చేసి ఇన్ని సంవత్సరాలు గమ్మునైపోయారు అని చెప్పి చాలామంది రోడ్డును పడే పరిస్థితి. అంటే ఇది దేశంలో, మన దేశంలో, ప్రపంచంలో ఈ చట్టాలు అనేది అందరూ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, అసైన్ ల్యాండ్ అని మీకు తెలిసి ఉంటుంది. మేము భూములు కొనేటప్పుడు పక్క భూమి ఎంత కొని ఉంటామో అదే భూమి అసైన్ ల్యాండ్ అనే భూమి కూడా మేము అంతకే కొన్నాం. ఒక దగ్గర ఒక 18 acres 20 acres కొన్నాం. ఈరోజు అది ₹1 కోటి అవుతుంది ఒక్కొక్క ఎకరం. ఇది తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. 20 acres 19-20 acres మేము సరెండర్ టు ది గవర్నమెంట్. ఇది ఏమవుతుందంటే, నాకేదో డబ్బులు ఉన్నాయి, నేను చేసుకోగలుగుతాను, నేను సరెండర్ చేసి ఉండొచ్చు. అమ్మినోడు దొర, కొన్నోడేమో దొంగ అవుతాడు. దుడ్లు పెట్టుకున్నోడు వాడేం తక్కువ కొనిండాడు పక్కన. స్టేట్ గవర్నమెంటు దీంట్లో భాగస్తులు. అప్పుడు బ్లాక్ మార్క్ ఉండేది కాదు. అంటే జీరో చేసేవాళ్ళు, వాల్యూ జీరో చేసేవాళ్ళు. అసలు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేసేవాళ్ళు కాదు. సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ దొడ్లు తింటారు అందరూ. దీంట్లో అమ్మినోళ్ళు రిజిస్ట్రేషన్, డబ్బులు తిన్నోళ్ళు ఏమో దొరలు, కొన్నోడేమో దుడ్లు పోగొట్టుకున్నోడు దొంగ. చట్టము ఏం చెప్తుందంటే, వీఆర్ సపోజ్ టు నో ది యాక్ట్ అంటారు అంతే. మనం తెలుసుకోవాలా అని అంటారు. దాంతో అందరూ దెబ్బతింటుంటారు. గవర్నమెంట్ కూడా దీంట్లో పార్టీ కాబట్టి అభాగ్యులైన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్లకు స్టేట్ గవర్నమెంటు వాళ్ళకి ఏదన్నా అవకాశం కల్పించాలి. ప్రభుత్వం ల్యాండ్ దండిగా ఉంటుంది కాబట్టి ఇట్లా అభాగ్యులకు చేయాలి. దీన్ని మోసం చేసిన రిజిస్ట్రార్ గారు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి అమ్మినవాడు కానీ, వాళ్ళని కూడా క్రిమినల్ యాక్ట్ పెట్టి నువ్వు ఎట్లా అమ్మినావని వాళ్ళని కూడా ముందు బొక్కలో తోయాలి. అది తోస్తే ప్రజలు శాంతిస్తారు. వీళ్ళకి ఏదైనా ఆధారం చూపాలి. బిలో పవర్టీ ఉండే వాళ్ళకి ఇమీడియట్గా ఫ్లాట్లు ఇప్పించి వాళ్ళని ఆదుకొని వాళ్ళ లాస్ కూడా ఏదైనా కాంపెన్సేట్ చేసే విధానంలో పోవాలి. మోసపోయిన వాళ్ళని గవర్నమెంట్ న్యాయం చేయాలని ముందు నేను చెప్తున్నాను. అదే మరి నేను రిపీట్ చేస్తాను.